సాధారణంగా మన ఇళ్లలో సాలీడు పురుగులో వాటి గూళ్ళని చూస్తుంటాం. ఆ గూళ్ళలో ఇతర పురుగులు చిక్కుకుంటే వెంటనే అవి ఆపోజిట్ డైరెక్షన్లో కదులుతూ మెల్లమెల్లగా ఆ పురుగు వద్దకు చేరుకుని చటుక్కున భుజించటం గమనిస్తూనే ఉంటాం. అంతేకాకుండా సాలీడు పురుగులు మనుషులపై పడితే శుభశకునమని నమ్మేవారు కూడా ఉన్నారు. అయితే సాలీడు పురుగుల్లో 140 రకాల జాతులుండగా నీటిలో నివసించే వాటర్ స్పైడర్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? తాజాగా నెల్లూరులోని స్వర్ణాల చెరువులో వేలాది వాటర్ స్పైడర్లు నీటిపై విన్యాసాలు చేస్తూ దర్శనమిస్తున్నాయి. నీటి లోపల గూళ్లు కట్టుకుని నీటిపై తేలాడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. ఒకదాంతో మరొకటి పోట్లాడుకుంటూ సందడి చేస్తున్నాయి. ఒక్కోసారి ఇవి చేపల వంటి జలరాశులకి ఆహారమైపోతుంటాయి. ఏది ఏవైనా ప్రకృతిలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. సూక్ష్మంగా తిలకించాలే కాని ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీటిలో కొన్ని రకాల సాలీడులు మాత్రం ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. ఇవి మనిషిని కొడితే జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.